సో నమస్కారం, నేను డాక్టర్ పాండు నాయక్, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యాదాద్రి. సో ఇప్పుడు నిన్న ఒక చూసినట్లయితే మన మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. హాస్పిటల్లో ఒక పేషెంట్, అన్కాన్షియస్ పేషెంట్ని తీసుకొని వచ్చింది పేషెంట్ అరౌండ్ నిన్న ఈవినింగ్. అయితే మా డాక్టర్లు ఆల్రెడీ చూసి మొత్తం చెకప్ చేసిన తర్వాత పేషెంట్ ఆల్రెడీ ఎప్పుడో చనిపోయిన సైన్స్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఆ పేషెంట్కు పుపిల్స్ డైలేటెడ్, పేషెంట్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. సో ఆల్మోస్ట్ రైగర్ మార్టిస్ కూడా డెవలప్ అయ్యి డెత్ సైన్స్ ఎస్టాబ్లిష్ అయిన పేషెంట్ తీసుకొని వచ్చిండ్రు. పేషెంట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ హిస్టరీలో ఏంటంటే మేము ఆల్రెడీ సిపిఆర్ చేసి తీసుకొచ్చినామని చెప్పేసి పేషెంట్ వాళ్ళ హిస్టరీ కూడా చెప్పిండ్రు. అట్లాంటి పేషెంట్ డాక్టర్లు చూసి తర్వాత మనకు ఈ పేషెంట్ ఆల్మోస్ట్ మనకు వాళ్ళ డెత్ సైన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి దీనికి రిసెసిటేషన్ అనేది అవసరం లేదు అని చెప్పేసి డిసైడ్ చేసి కన్ఫర్మేషన్ కోసం ఈసీజీ తీస్తున్న క్రమంలో మనకు దాన్ని పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసిండు. అక్కడ పేషెంట్ అటెండెంట్ యాక్చువల్గా వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద డాక్టర్ నోబడీ షుడ్ టేక్ ద వీడియో. అక్కడ వీడియో తీసి పేషెంట్ ఏమైనా చేయండి అని చెప్పేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దాన్ని వైరల్ చేయడం జరిగింది. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. పేషెంట్ ఒక్కసారి డెత్ సైన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏ డాక్టర్ కూడా రిసెసిటేషన్ చేయకూడదని చెప్పేసి గైడ్లైన్స్లో ఉంటాయి. దాన్ని డిఎన్ఆర్ అంటారు, డు నాట్ రిసెసిటేట్. అంటే ఇప్పుడు ఎవరైతే రైగర్ మార్టిస్ కానీ పుపిల్స్ డైలేటెడ్ అయిన పేషెంట్ను ఆల్రెడీ డెత్ సైన్స్ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి సిపిఆర్ చేయడం వల్ల ఎట్లాంటి లాభం లేదు. ఈ ట్రైనింగ్ అనేది మేమందరు డాక్టర్లు ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన డాక్టర్లకు ప్రతి డాక్టర్ ఈ ట్రైనింగ్ అయిన తర్వాతనే బయటకు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. ఆ విధంగా డాక్టర్లు అసెస్ చేసి ఆ పేషెంట్ ఈసీసీ తీస్తున్న క్రమంలో దాన్ని మీరు ఏం చేయట్లేదు అని చెప్పేసి డాక్టర్ల పైన గొడవ చేసి దాన్ని ఒక వైరల్ చేసి డాక్టర్లు ఏం చేయలేదని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్ను పబ్లిక్లో స్ప్రెడ్ చేసి పబ్లిక్లో ఏంటంటే ఒక విధమైనటువంటి నెగిటివ్ ప్రొపగండాని క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మన పబ్లిక్కే నష్టమవుతుంది. ఎందుకంటే ఇంత చక్కటి సర్వీసెస్ జీజీహెచ్ యాదాద్రిలో నడుస్తున్నాయి. కొత్త మెడికల్ కాలేజు, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పడ్డ తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే 2024 జూలై కంటే ముందు ఇక్కడ ఓపీ స్ట్రెంత్ చూసినట్లయితే ప్రతిరోజు 400 మంది మాత్రమే ఓపీ వచ్చేవాడు. ఇప్పుడు మా డాక్టర్లు అందరూ సూపర్ స్పెషలిస్ట్, అన్ని స్పెషలిస్టులు సీనియర్ డాక్టర్లు వచ్చిన తర్వాత ఈరోజు ఓపీ స్ట్రెంత్ చూసినట్లయితే 800 ఓపీ ప్రతిరోజు. అవుట్ పేషెంట్స్ 800 మంది పేషెంట్లను చూస్తున్నాము. ఆ విధంగా ఈ యొక్క జిల్లా ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది యాదాద్రిలో. అదేవిధంగా ఆపరేషన్ చూసుకున్నట్లయితే 100-150 ఆపరేషన్లు అంతకుముందు ప్రతి నెలకు జరుగుతుండే. జీజీహెచ్ 1 ఇయర్ లోపల ఇప్పుడు కొత్త డాక్టర్లు, తర్వాత కొత్త మెడికల్ కాలేజ్ ఏర్పడ్డ తర్వాత ఈరోజు 450 ఆపరేషన్లు ప్రతి నెలకు జరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని నడుస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొత్త బ్లాక్, క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. బెడ్స్ ఏంటంటే లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి అందరు పేషెంట్లను అకామిడేట్ చేయలేకపోతున్నాము. అది ఒక 2-3 నెలల్లో ఆల్రెడీ మనకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసిండ్రు. ఆ కాంట్రాక్టర్ తర్వాత ఇప్పుడు మనకు అందరితో ఎప్పుడు చేస్తారంటే ఒక 3 to 4 months లోపల అది కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చిండ్రు. ఆ విధంగా అది కంప్లీట్ అయినట్లయితే మనకి ఇక్కడ పడకలకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏంటంటే సీరియస్ ఉన్న పేషెంట్ను ఇప్పుడు బేసిక్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ అంటే న్యూరో సర్జరీ, కార్డియాక్ కేర్ ఎవరికైతే అవసరం ఉంటుందో అట్లాంటి పేషెంట్ యొక్క ప్రాణాన్ని రిస్క్లో పెట్టకుండా డెఫినెట్గా ఇట్లాంటి పేషెంట్లు మనం రెఫరల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటి పేషెంట్లను మాత్రమే రెఫర్ చేస్తున్నాము. దీన్ని రెఫర్ చేస్తుంటూ పేషెంట్లు ఎవరు చూడట్లేదని దాన్ని కూడా డిఫరెంట్ యాంగిల్లో చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను జనరల్ పబ్లిక్ చెప్పేది ఒకటే, యాదాద్రి భువనగిరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చక్కటి వైద్యం అనేది నడుస్తూ ఉంది. దీనికి చక్కగా వినియోగించుకొని పేద ప్రజలు అపోహలకు లోను కాకుండా ఇక్కడ మీ అనవసరంగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ సర్వీసెస్ను యూటిలైజ్ చేసుకొని చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.